మా లీగల్ భాషలో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది ఒక వ్యాఖ్యానం ఉన్నది. కానీ అట్లీస్ట్ దో జస్టిస్ డిలేడ్ ఇట్ ఈజ్ నాట్ డినైడ్. వీఆర్ హ్యాపీ. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం. ఆలస్యమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు మరి బెయిలు ఇవ్వడం కవిత గారికి మేమందరం కూడా మా తెలంగాణ ఉద్యమకారులమందరం కూడా ఇలా ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే కవిత గారు తెలంగాణ ఉద్యమం లోపల ఒక కీలకమైన పాత్ర వహించింది. అది తెలంగాణ సంస్కృతి పైన తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి ఒక నానుడి ఉంది. అదేవిధంగా కవిత, అదేవిధంగా మా మహిళా సోదరిమణులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మరి బతుకమ్మ పండుగను మరి 24 గంటలు ప్రపంచవ్యాప్తంగా మరి తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరి ఆ సందేశాన్ని ఇచ్చిన వాళ్ళలో ముఖ్యులు కవిత. కాబట్టి మా తెలంగాణ ఆడిబిడ్డకు ఈరోజు బెయిల్ రావడం యావత్తు తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. ఈ కేసు విషయంలో మరి ఇక్కడ మేము న్యాయవాది మిత్రులు ఉన్నాం. పొలిటికల్ లీడర్స్ గిట్ట అక్యూజ్గా ఈ కేసులో లేకపోతే అది కేజ్రీవాల్ గారు కానీ, సిసోడియా గారు కానీ, కవిత గారు కానీ, ఇలాంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు, బీజేపీ వ్యతిరేక వ్యక్తులు ఈ కేసుల్లో లేకపోతే నేను ఒక న్యాయవాదిగా ఒక 15 రోజుల కూడా బెయిల్ తీసుకొచ్చే కేసు ఇది. ఎందుకంటే దీంట్లో ఓవర్ ట్యాక్స్ లేవు. అది అసలు బెయిల్ పిటిషన్ అనేది ఇట్స్ ఎ రైట్. ఎందుకు ఇంత ఆలస్యమైంది? 5 మాసాలు, ముఖ్యంగా ఎండాకాలంలో ఢిల్లీలో తీవ్రమైనటువంటి ఎండాకాలంలో ఈ 5 మాసాలు కవిత మరి అక్కడ నిర్బంధానికి గురైంది. నేను కూడా ఒక ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం పోయి కలిసి రావడం జరిగింది. ఆ వేడిని చూసి నేను చాలా ఆవేదన, నేను ఆ కవిత దగ్గర నేనేం అనలేకపోయినా, కానీ అంత మట్టున ఎండలో ఆమె 5 మాసాలు అనుభవించింది. నిజంగా మీరు చేసిన ఆరోపణలో ఏదైనా రికవరీ చేసిండ్రా? ఇలా సుప్రీంకోర్టు అడిగింది. ఒక్క రూపాయి కూడా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది మీ ప్రభుత్వం? రికవరీ చేసిందా? రికవరీ లేదు. ఎవరి స్టేట్మెంటు? కన్ఫెషన్స్. ఎవడో చెప్తే హియర్సే దాని మీద అక్యూజ్గా చూసినావు. పైపెచ్చు ఈ కేసులో ఒక పాలసీ డెసిషన్ మీద మరి కేసు బుక్ అయింది. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద మెరిట్స్. ఈ కేసు విచారణ అయినప్పుడు ఏం గతి పడుతుందో మోడీ గారి ప్రభుత్వానికి తెలుస్తుంది. ఒక పాలసీ డెసిషన్ మీద జరిగినటువంటి ఒక ఆరోపణ మీద మరి వాళ్ళు దానికి ముద్దు పేరు పెట్టినారు, సౌత్ బ్లాక్ అని. అంటే ఎంత అహంకారం! అంటే దక్షిణ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పి కూడా నిందించారు. ఈ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది 493 మందిని విట్నెస్ని మీరు ఎగ్జామిన్ చేసిండ్రు, 5000 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రు, ఇంకా ఎందుకు జైల్లో ఉండాలి అని సుప్రీంకోర్టు జడ్జిలు అడిగితే ఆ రాజు ఎవరైతే ప్రభుత్వం తరఫున అంటే ప్రాసిక్యూషన్ తరఫున వాదించినటువంటి అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఉన్నారో ఆయనే నేను ఇన్స్ట్రక్షన్ తీసుకొస్తా అన్నాడు. అంటే బెయిల్ ఇవ్వాలనా ఇవ్వద్దా అని చెప్పి అమిత్ షా అని అడుగుతాడా? ఎవరిని అడుగుతాడు? అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లేదు, నేను ఐఎమ్ డిక్టేటింగ్ ది ఆర్డర్ అని చెప్పి డిక్టేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో చాలా విషయాలు చెప్పిండ్రు. యాక్చువల్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 45 ఉన్నది. మహిళా సోదరిమణులకి, స్త్రీలకి సిఆర్పిసిలో ఉంది. కొన్ని నేరాలు ఆరోపించబడితే వాళ్ళకు చట్టబద్ధంగా
బెయిల్ హక్కు ఉంటుంది. ఏది 18, 16 సంవత్సరాలు, కొన్ని కేసులో 16, కొన్ని కేసులో 15, 18 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మరియు స్త్రీలు, ఏ వయసులో ఉన్న స్త్రీలకు కూడా చట్టబద్ధంగా వాళ్ళకు హక్కు ఉంటుంది, బెయిల్ హక్కు ఉంటుంది. సిఆర్పిసిలో ఉంది అదే ప్రొవిజన్. పిఎంఎల్ఏ ఈ స్పెషల్ యాక్ట్లు కూడా పెట్టిండ్రు. అది దురదృష్టవశాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి ఈవిడ ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా ఉన్నది, ఇది వర్తిస్తుందా? ఇది వేరే స్త్రీలకు, స్త్రీలు 2 రకాలు ఉంటారా? స్త్రీలు ఒకటే రకం ఉంటారా? పేద స్త్రీ అయినా, ధనవంతురాలైనా, చదువుకున్న స్త్రీ అయినా, చదువుకున్న స్త్రీ అయినా, స్త్రీల సమస్యలు అందరికి ఒకటే తీరుంటాయి. సృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరినే క్రియేట్ చేసిండ్రు, వచ్చిండ్రు. స్త్రీకి కొన్ని హక్కులు కల్పించింది, చట్టాలు హక్కులు కల్పించింది. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇలా తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీంకోర్టు. నేను లైవ్లో చూసిన ఇలా సుప్రీంకోర్టు అవన్నీ కూడా చాలా తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు వ్యాఖ్యానాన్ని, కవిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యానం పైన. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఇలా మరి కవిత గారికి బెయిల్ ఇవ్వడాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మళ్ళీ నిజంగా చాలా అనారోగ్యానికి గురైంది, నేను చూసినాను కలిసినప్పుడు. అతి త్వరలో ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి, గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలో ఉన్న వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు, బెయిల్ ఇప్పించిండ్రు మాట్లాడాడు. ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను. అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకు తెలుసా, ముకుల్ రోహిత్ అనేటువంటి సీనియర్ అడ్వకేట్. ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు, వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్. మరి ఎంగేజ్ చేశారు, ఆయన వచ్చి వాదించాడు. అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి. నీకు తెలుసా, ఈ ముకుల్ రోహిత్ మీ మోడీ గారికి 5 సంవత్సరాలు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఎవరిచ్చిండ్రు అది? నీ పార్టీ, నీ ప్రభుత్వం. అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు. ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. నువ్వు ఏం మాట్లాడతావు? తెలివితో ఒక మాటలు. ఇలా తెలుగు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి, నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినవు. ఆ హోదాను కాపాడు బండి సంజయ్. ముకుల్ రోహిత్ తెలుసా నీకు? ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు. ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు. సుప్రీంకోర్టులో 5 ఏళ్ళు పనిచేసిండు. ఆయనను బట్టి కాంగ్రెస్ వాడు అంటివి. అసలు నీ పార్టీ సంగతి ఏంది? ఇవాళ ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం, రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం. ఎందుకు కవిత 5 నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది? మేము గిట్ట గులాబీ జెండా గిట్ట ఈ కాంగ్రెస్లో కూడా చెప్పదలుచుకున్నా నేను. మేము గిట్ట కొంతవరకు సకంబైన అయ్యా బాంచను అని అంటే ఎప్పుడో బయటకు వచ్చు కవిత. కానీ గట్టిగా నిలబడ్డాం, తల వంచలేదు, గట్టిగా నిలబడ్డాం. కాబట్టి చట్ట ప్రకారంగానే కొట్లాడదాం, కేసుల గెలుస్తామని చెప్పేటువంటి ధైర్యాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు తన బిడ్డకు ధైర్యం ఇచ్చి
ఇది గట్టిగా కొట్లాడదాం, చట్ట ప్రకారంగా కొట్లాడదాం, ఎవరికి తల వంచొద్దు. తెలంగాణ కోసం కూడా నేను గట్లే కొట్లాడినా, నన్ను ఎంత లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను తల వంచలేదు బిడ్డ అని చెప్పడం కాబట్టి అలా ఉన్నారు. ఇంకా నువ్వు నీ పార్టీ బండి సంజయ్ ఇలా ఎంతమందికి సిబిఐ దాడులు ఈడీ దాడులు వేసి కేసులు కూడా పెట్టలేదు. ఇలా మన వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి టీవీలలో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా తిరిగింది, మీకు అందరికీ తెలుసు. స్త్రీలను చెరిచి స్త్రీలను లొంగ తీసుకొని ఈయన మమ్మలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఒక బీజేపీ ఎంపీ బ్రిజేష్ భూషణ్ అంటే ఒక కేసు కూడా పెట్టలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని అవమానపరిచిండు, అగౌరవపరిచిండు, మానసికంగా శారీరకంగా హింసించిండని చెప్పి ఒలింపిక్ మెడల్స్ వచ్చినటువంటి క్రీడాకారులపై దరఖాస్తు పెడితే కేసు పెట్టని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మీది బండి సంజయ్. హేమంత్ కుమార్ బిస్వాస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిబిఐ దాడి చేస్తావు, నీ పార్టీలో జాయిన్ అయితే తెల్లారే ముఖ్యమంత్రి పదవి ఇస్తావు. తెలుగుదేశం ఎంపీలు 2 రాజ్యసభ ఎంపీలు లొంగ తీసుకుంటావు, హైదరాబాద్లో దాడులు జరుగుతాయి, తెల్లారి బీజేపీ కండవ కప్పుకుంటారు, నీకు రాజ్యసభలో మద్దతు కావాలని చెప్పి నీ పార్టీలో జాయిన్ చేసుకుంటావు, వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టవు. ఇట్లా 100 కేసులున్నాయి. మహారాష్ట్రలో నారాయణరావు నారనే ఆయన మీద మొత్తం దాడులు జరుగుతాయి, కేసులు పెట్టవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది ఫోటోలు ఉన్నాయి. ఈడీ దాడులు, సిబిఐ దాడులు, తెల్లారి నీ పార్టీలో జాయిన్ అయితే బీజేపీ కండవ కప్పుకుంటే కేసులు మాఫీ. ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంటాయి, ఛార్జ్షీట్లు ఫైల్ కావు. ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయి 493 మంది సాక్షుల్ని విచారించి 5000 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసి జైల్లో పెడతావు. ఏం హక్కు ఉన్నది? ఇలా సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యానించింది. ఎందుకు జైల్లో పెట్టాలి, నీకు ఇంకేమున్నది చేసేది, నీకు ఇన్వెస్టిగేషన్ ఇంకేమున్నది చెప్పు అంటే నీళ్లు దాగి నీళ్ళు నమిలి ఆయన అడిషనల్ సాలిసిటర్ జనరల్ నేను ఇన్స్ట్రక్షన్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టు జడ్జిలు తీవ్రంగా మందలించి ఇవాళ తీర్పు చెప్పారు, బెయిల్ శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ కేసు ముఖ్యంగా కవిత గారి మీద పెట్టినటువంటి ఈ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది ఒక ఉద్యమ పార్టీని, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీని, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కుట్రగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. అతి త్వరలో దీనికి సరైనటువంటి రీతిలో ప్రజల తీర్పు ఉంటుంది. జై తెలంగాణ.